హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా స్విమ్ ఆర్ట్స్. ఈరోజైతే నేను మీ అందరి కోసం 40 సైజ్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ చెప్పబోతున్నానండి. ఇందులో టోటల్గా 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. వన్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బెల్ట్, స్లీవ్, ఈ 4 పార్ట్స్ అయితే ఉంటాయండి టోటల్గా. అండ్ ఇంకొకటి, నేను చేసే ప్రతి వీడియో కూడా ఎంతో రీసెర్చ్ చేసి అందరికీ, ముఖ్యంగా బిగినర్స్కి చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈ ప్యాటర్న్ ప్రిపేర్ చేయటం అనేది అయితే జరుగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది వీడియో చివరి వరకు చూడకుండానే డౌట్స్ అనేవి అడుగుతున్నారండి. దయచేసి వీడియో మొత్తం చూసి డౌట్స్ అనేవి అడగండి. మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. సో దానివల్ల నాకు కూడా ప్రాబ్లం ఉండదు డౌట్ని క్లారిఫై చేయడానికి. ఓకే 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 ఇంకా లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజైతే నేను ఈ 4 పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి వీడియో లెంత్ అయిపోతుంది అనుకుంటే మాత్రం ఒక 2 పార్ట్స్ నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను, బట్ ఐ విల్ ట్రై అండి. ఓకే ఓకే సో 40 సైజ్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్, ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి. ఓకే, బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్లో అండ్ ఇంకొకటి ఏంటంటే 40 సైజ్ మెజర్మెంట్స్ అనేవి ఇవి చూడండి. బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్, ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 40 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 33 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 17 ఇంచెస్, నెక్ విడ్త్ 3 ఇంచెస్. ఓకే, నెక్ డెప్త్ వచ్చేసి, నెక్ డెప్త్ అంటే ఇదండి, ఫ్రంట్ 7 ఇంచెస్, బ్యాక్ 9 ఇంచెస్. అపెక్స్ పాయింట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుందన్నమాట మనకి, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అనేది అయితే పెట్టుకున్నానండి. స్లీవ్ రౌండ్ 13 ఇంచెస్ పెట్టుకున్నాను. ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇది కన్స్ట్రక్షన్ ప్రొసీజర్, ఇది డ్రాఫ్టింగ్ అనమాట. మనం ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఈ డ్రాఫ్టింగ్ అనేది డ్రా చేస్తామన్నమాట. దీన్నే ప్యాటర్న్ మేకింగ్ అని కూడా అంటారు ఈ ప్రాసెస్ని. ఫస్ట్ వన్ ఏంటంటే ఏ టు బి అండి. ఏ టు బి బ్లౌజ్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ సీమ్ ఎలవెన్స్. ఓకే, మనకి బ్లౌజ్ లెంత్ ఇక్కడ 15 ఇంచెస్ ఉందన్నమాట. 15 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ సీమ్ ఎలవెన్స్. ఎలా అంటే ఇది 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర వస్తుంది, 1/2 ఇంచ్ ఇక్కడ బ్లౌజ్ బాటమ్ దగ్గర వస్తుంది. టోటల్గా మనం 16 ఇంచెస్ అనేది ఏ నుంచి బి వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఏ టు సి అండి. ఏ టు సి హాఫ్ షోల్డర్ అనేది తీసుకోవాలి. మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది, 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్లో హాఫ్ ఎంత అండి మనకి, 7.5. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏముంది, హాఫ్ షోల్డర్ మైనస్ 1 ఇంచ్ ఉంది. 15 ఇంచెస్లో హాఫ్ షోల్డర్ అంటే 7.5 ఇంచెస్ మైనస్ 1 ఇంచ్ ఈక్వల్స్ టు 6.5 ఇంచెస్. ఏ టు సి అనేది మనం 6.5 ఇంచెస్ తీసుకోవాలి. సి టు డి. నెక్స్ట్ సి టు డి అండి, ఇది 6.5 తీసుకోవాలి. లేదంటే మనకి చెస్ట్ సైజ్ ఉంది కదా, ఈ 40 ఇంచెస్ అనేది, ఈ 40 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేయాలి. ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ బేస్, ఇది ఫార్ములా బేస్ అనమాట. ఎవరికి ఏది కావాలనుకుంటే అది ఫాలో అవ్వండి. ఓకే, సో మనం ఈ చెస్ట్ బై 6 చేసిన, అంటే 40/6 చేసినా కానీ మీకు అప్రాక్సిమేట్లీ 6.5 అలాగే వస్తుందండి. నేను చూశాను, క్యాలిక్యులేట్ చేసి చూశాను. సో ఇంతే వస్తుంది, అంటే ఎగ్జాక్ట్లీ అని కాదు, కొంచెం పాయింట్స్ కొంచెం అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, 6.5 తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ టు ఎఫ్ అండి, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఈ టు ఎఫ్ 1/4 చెస్ట్ ప్లస్ 1.5 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ తీసుకోవచ్చు. 1/4 చెస్ట్ అంటే
మనకి ఫుల్ చెస్ట్ 40 ఇంచెస్. సో 1/4 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 10 ఇంచెస్ అనేది అయితే వస్తుంది. సో 10 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ అనేది మనం సీమ్ ఎలవెన్స్ తీసుకోవాలి. టోటల్గా 11.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ టు ఎఫ్ 11.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఈ టు ఎఫ్ ఎంత ఉందో బి టు జీ కూడా అంతే తీసుకోవాలి. ఓకే, ఈ టు ఎఫ్ ఎంత ఉందో బి టు జీ కూడా అంతే తీసుకోవాలి. అందువల్లనే నేను ఇక్కడ చూడండి ఈ టు ఎఫ్ ఈక్వల్స్ టు బి టు జీ ఈక్వల్స్ టు అంటే సేమ్ అని అనమాట. ఇది ఎంత ఉందో ఇది కూడా బి టు జీ అంతే తీసుకోవాలి. నెక్స్ట్ బి టు హెచ్ అండి. చూడండి బి టు హెచ్ ఎంత తీసుకోవాలి? 1/4 వేస్ట్ రౌండ్ 33 ఇంచెస్ ఉంది. ఇక్కడ 33 ఇంచెస్లో డివైడెడ్ బై 4 చేయాలన్నమాట. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని దానికి 1 ఇంచ్ అనేది ఇక్కడ డాట్ విడ్త్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది డాట్ విడ్త్. ఓకే, దీనికి 1 ఇంచ్ అనేది తీసుకొని ప్లస్ 1.5 ఇంచ్ అనేది సీమ్ ఎలవెన్స్ తీసుకోవాలి. సో అప్పుడు ఎంత తీసుకోవాలి? 1/4 వేస్ట్ అంటే 8/1/4 అంటే 8.5 ఇంచ్ అనేది వచ్చింది. ప్లస్ దానికి 1 ఇంచ్ అనేది డాట్ విడ్త్ తీసుకున్నాను, ప్లస్ 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాను. సో ఈక్వల్స్ టు టోటల్గా బి టు హెచ్ ఎంత అనేది ఇది మొత్తం మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మొత్తం 10 3/4 ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే 10.5 అంటారు కదా. సో 10 3/4 ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి జాయిన్. నెక్స్ట్ స్టెప్ జాయిన్ ఎఫ్ టు హెచ్. ఎఫ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఎఫ్ టు హెచ్ ఈ లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ జే టు కే అండి. జే టు కే వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. సారీ, ఏ టు ఐ ఉంది ఇక్కడ చూడలేదు. ఏ టు ఐ అండి. ఏ టు ఐ 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్లో మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 3 ఇంచెస్ అనేది. ఇది కూడా యాక్చువల్గా ఏంటంటే ఫార్ములా బేస్ మీద చెప్పచ్చు, బట్ నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఎందుకంటే కొంతమంది క్లమ్జీ అయిపోతున్నారు. సో కొంచెం నా టీచింగ్ అనేది నా ప్యాటర్న్స్ అనేవి అలవాటు అవ్వడం కోసం అని చెప్పి నేను కొంచెం ఒక సీక్వెన్స్ మెథడ్లో చెప్పడం అయితే జరుగుతుందండి. నేను తర్వాత ఫర్దర్గా చేసే వీడియోస్లో స్లోగా నేను కొన్ని టిప్స్ అనేవి అయితే చెప్తూ ఉంటాను దీనికి సంబంధించి. ఎవరు కూడా కంగారు పడద్దు, ఇది ఇంతే, ఇది ఇదే డ్రాఫ్టింగ్, ఇంక ఇది అసలు పనికిరాని డ్రాఫ్టింగ్ అని కొంతమంది అయితే రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. సో ఎవరు కూడా తొందరపడద్దు, కంగారు పడద్దు. ఓకే, ఫర్దర్ వీడియోస్లో నేను ఇంకా మీకు కొన్ని క్లియర్గా చెప్తాను, ఫార్ములా బేసిస్ మీద కూడా చెప్తాను. ఓకే, అందరికీ ఇప్పటికీ కొంతమందికి ఫార్ములా బేసిస్లో అర్థం కావట్లేదండి. డైరెక్ట్గా చెప్పండి అని చెప్తున్నారు. పాపం కొంతమంది అయితే తెలుగులో చెప్పండి, మాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ కోసం కూడా నేను తెలుగులో చెప్పే ప్రయత్నం అయితే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఇంపార్టెంట్ కదండి, అందువలన. ఓకే, సో ఏ టు ఐ 3 ఇంచెస్ నెక్ విడ్త్. నెక్స్ట్ జే టు కే 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి 3.5? సో రౌండ్ నెక్ అనేది నీట్గా రావడం కోసం అని చెప్పి, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ నీట్గా రావడం కోసం అని చెప్పి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని షేప్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ప్రాపర్గా చక్కగా వస్తుందన్నమాట, ఇలా షేప్ రౌండ్గా. అందువలన తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకుంటే రాదా అని అడగచ్చు కొంతమంది. 3 ఇంచెస్ తీసుకున్నా కానీ వస్తుంది, బట్ దాని లుక్ వేరే ఉంటుంది, దీని లుక్ వేరే ఉంటుంది. అది కూడా బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది, అందువలన తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జాయిన్. ఏం జాయిన్ చేయాలి? ఐ టు కే లైన్ తీసుకోవాలి, స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఇది కూడా జే టు కే తీసుకున్నాక ఇక్కడ రౌండ్ నెక్ అనేది తీసుకోవాలి. రౌండ్ నెక్ మాత్రమే తీసుకోవాలా? నో, ఏ నెక్ అయినా తీసుకోవచ్చు. మనం తీసుకునే నెక్ని బట్టి ఇక్కడ ఇది డ్రాఫ్టింగ్ అనేది
చేంజ్ అవుతుంది. నేను ఫస్ట్ ఇది సింపుల్గా చెప్తున్నాను కాబట్టి ఇలా రౌండ్ నెక్ అనేది అయితే తీసుకున్నాను. నెక్స్ట్ D2L వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఇలా క్రాస్లో తీసుకోవాలి 1.5 ఇంచెస్. నెక్స్ట్ ఇది ఏం చేయాలంటే ఇది బ్యాక్ ఆర్మ్ కోసం అని చెప్పి తీసుకుంటాము. ఇది షేప్ చేయాలి. ఎలా చేయాలి? CLF, ఓకే, C నుంచి LF ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఏం చేయాలంటే ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ రౌండ్. ఫైనల్గా ఏం చేయాలి అంటే ఇక్కడ F నుంచి 1.5 ఇంచ్, హెచ్ నుంచి 1.5 ఇంచ్ అనేది మనం సీమ్ అలవెన్స్ కోసం అని చెప్పి తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం క్లియర్గా విని చూసి అడగండి. ఓకే.